ఎంతో కాలం తర్వాత టీమిండియా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి మరోసారి తన సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఇక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఈ విజయం ఎంతో ప్రత్యేకం. కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిశ్రమ ఫలితాలతో విమర్శలు ఎదుర్కొన్న అతడు ఈ ఐసీసీ ట్రోఫీ విజయంతో వాటన్నిటికీ సమాధానమిచ్చాడు. తన హయాంలో తొలిసారి ఐసీసీ ట్రోఫీని టీమిండియాకు అందించాడు. ద్రవిడ్ అనంతరం భారత్ హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆరంభంలో శ్రీలంకతో వన్డే సిరీస్ తో ఓటమి, న్యూజిలాండ్ తో స్వదేశంలో వైట్ వాష్ అవ్వడం, ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో గంభీర్ పై విమర్శల వెల్లువ వచ్చింది. ఈ ఓటములో అతడి భవిష్యత్తుపై కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. తనను తాను నిరూపించుకోవడానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అవకాశమని కూడా పలువురు అన్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జట్టును విజయపథాన నడిపించి అందరి నోళ్లు మోయించాడు గంభీర్. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కోచ్ గా గంభీర్ పాత్ర ఎంతో కీలకం. తనదైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపించాడు. దీంతో టీమిండియా ఓటమే ఎరగకుండా ఫైనల్ వరకు దూసుకొచ్చి ట్రోఫీని ముద్దాడింది. దుబాయ్లోని పిచ్ పరిస్థితులకు అనుగుణంగా జట్టులోని వనరులను సమర్థంగా వినియోగించుకోవడంలో అతడి ప్రణాళికలు అమోఘం. 5 స్పిన్నర్లతో జట్టును ప్రకటించినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ చివరికి అదే సరైన నిర్ణయమని ఈ విజయంతో గంభీర్ నిరూపించాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ ను ముందుకు తీసుకువచ్చి అద్భుత ఫలితాలు సాధించాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా లాంటి ఆటగాళ్లలో ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకువచ్చి టీమిండియాకు అందించాడు. ఇక ఎప్పుడు గంభీరంగా కనిపించే గౌతమ్ గంభీర్ ముఖంలో ఈ ఫైనల్లో విజయం సాధించిన అనంతరం అరుదైన చిరునవ్వు కనిపించింది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లతో కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో అతను నవ్వుతూ కనిపించాడు. హార్దిక్ పాండ్యా తన ఇంటర్వ్యూ మధ్యలో హెడ్ కోచ్ వైపు చూపించినప్పుడు ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. జట్టులోని అందరిలో ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. అటు చూడండి, అందరూ అతడి చుట్టూ చేరి ఎంత సంతోషంగా ఉన్నారో అంటూ గంభీర్ చుట్టూ చేరి ఫోటోలు దిగుతున్న ఆటగాళ్ల వైపు హార్దిక్ పాండ్యా చూపించాడు. గంభీర్ ఎంతో అద్భుతమైన వ్యక్తి అని, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడని హార్దిక్ అన్నాడు. ఇక ఈ విజయంతో గంభీర్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఆటగాడిగా, కోచ్ గా ఐసీసీ ట్రోఫీ నెగ్గిన జాబితాలో చేరిన 5వ వ్యక్తిగా నిలిచాడు. భారత్ గెలుచుకున్న 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లలో గంభీర్ ఆడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్, ఆస్ట్రేలియా మాజీలు డారెన్ లెమాన్, జియోఫ్ మార్స్, దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్స్టెన్లు మాత్రమే ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో గంభీర్ కు కాస్త విరామం దక్కనుంది. ఎందుకంటే దీని తర్వాత దాదాపు 2 నెలల పాటు జరిగే ఐపీఎల్ షెడ్యూల్ లో టీమిండియా ఆటగాళ్లు భాగమవుతారు. జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనతో తిరిగి గంభీర్ బిజీగా మారనున్నారు.